హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్మునైతే అయితే చూసారు కదా అండి, మెథడాలజీ, మనకు సోషల్ మెథడాలజీలో ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ మనం ఎందుకు స్కిప్ చేస్తాం చెప్పండి. సో వాల్యుబుల్ పాయింట్స్ అనేవి ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. మనకు ఇప్పుడు కొంతమందికి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్స్ కూడా అవైలబుల్లో ఉండవు కదా. అలాంటి వారి కోసము ఓన్లీ మనకు మెయిన్గా ఉండే పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఇందులో మనకు మ్యాక్సిమం కాదు, ష్యూర్గా మార్క్స్ వచ్చే ఛాన్స్ టాపిక్ ఇది. అలాంటి టాపిక్ని మనము ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పాసిబుల్ అయిన టైమ్స్లో వీడియోస్ అనేవి ఏదో ఒక టైంలో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో లేట్ చేయకోకుండా టాపిక్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సాంఘిక శాస్త్ర విద్యా లక్ష్యాలు అంటే ఏంటి, ఆశయాలు ఏంటి, ఆశయాల కంటే స్పష్టీకరణలు ఏంటి, తర్వాత విలువలు. ఈ టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్. మరి షార్ట్కట్గా ఫస్ట్ మనకు చూసుకుంటే విలువలు గురించి నేర్చుకుందాం. విలువలు అంటే ఏంటంటే మీకు ఒక డయాగ్రామ్ అయితే చూపిస్తాను ఆగండి. ఇక్కడ మీకు అర్థమవడం కోసం నేను ఇలా పిక్చర్ వేస్తాను. సో ఇది మనకి ఇదేంటి, స్పష్టీకరణలు. ఇవి ఎంతసేపు అయినా సరే మనకు తరగతి గదిలో మాత్రమే ఉంటాయి. ఈ స్పష్టీకరణలను తరగతి గదిలో సాధించవచ్చు, షూర్గా సాధించవచ్చు. నెక్స్ట్ ఈ స్పష్టీకరణలు అయిపోయిన తర్వాత మనకు లక్ష్యాలు అనేవి ఉంటాయి. ఇవి పాఠశాల స్థాయిలో ఉంటాయి. సో ఈ లక్ష్యాలను బేస్ చేసుకొని మనకు ఆశయాలు అనేవి ఉంటాయి. ఈ ఆశయాలను బేస్ చేసుకొని విలువలు అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి, గోల్ వేరు, ఎయిమ్ వేరండి. ఎప్పటికైనా సరే ఈ విలువలు అనేవి మనకు ఈ ఆశయాలు అనేది సాధించవచ్చు, సాధించకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆశయం ఏంటి, డిఎస్సి జాబ్ కొట్టడం. డిఎస్సి జాబ్ కొట్టడం అంటే ఉత్తి పుణ్యాన మనం డిఎస్సి జాబ్ కొడతామా, లేదు కదా. అందులో ఫస్ట్ మనకు పాఠశాల స్థాయిలో మనము నేర్చుకుంటూ ఉంటాము. తర్వాత మనకు బీఈడీ చేయాలనే కోరిక ఉంటుంది. బీఈడీలో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే కదా తర్వాత మనకు ఉండేది. సో పాస్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఒక టెస్ట్లు అని రాస్తే చివరికి మన ఆశయం ఎక్కడికి ఉంటుందంటే డిఎస్సి జాబ్ కొట్టడం. బట్ ఈ డిఎస్సి జాబ్ కొట్టిన తర్వాత అక్కడ నుండి మన లైఫ్ స్టైలే మారిపోతుంది. అంటే మన లైఫ్ ఈజ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఎవడు మనల్ని పలకరియలేని వాడు కూడా ఆ టైంలో మనకు వాల్యూ ఇస్తాడు. సో మన ఆశయం ద్వారా అనేవి విలువలు అనేవి వస్తాయి. ఏదైనా అంతే అండి. ఇప్పుడు ప్రజెంట్ మనకు జనరేషన్ ఎలా ఉందంటే డబ్బు ఉంటే డబ్బు కానీ, లేకుంటే ఏదైనా జాబ్ ఉంటే కానీ, ఇలాంటి వాటి చూసి మనకు వాల్యూ ఇస్తున్నారు. అవునా కదా, నిజమా కదా, మీరే చెప్పండి. అలాంటిది ఆశయం సాధించిన తర్వాత విలువలు అనేవి కలుగుతాయి. మరి ఈ విలువలు ఒకే రీతిలో ఉంటాయంటే ఉండవండి, మారచ్చు, మారకపోవచ్చు. అంటే ఈ విలువలు అనేవి మారచ్చు, మారకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్డుకి ఎడమ వైపున మనం డ్రైవ్ చేస్తాం కదా. బట్ అదే అమెరికాకి కన్నా తీసుకెళ్తే రైట్ సైడ్ కన్నా ఉంటుంది. అలా అంటే మనకు అక్కడ విలువ అనేది ఏమైంది, మారింది. ఇట్లా మనకు విలువలు అనేవి మారచ్చు, మారకపోవచ్చు. చూడండి, విలువ అనగా విద్యలో అంతిమంగా సాధించే ఫలితాలు. విలువ అనగా విద్యలో అంతిమంగా సాధించే ఫలితాలు. ఇక్కడ మీకు కొన్ని డెఫినేషన్స్ అయితే ఇస్తాను చూడండి. సమాజంలోని ఎక్కువ మంది ఆదరించే నమ్మకాలు, ఆదర్శాలతో విలువలు అంటారు. ఎక్కువ మంది అనేది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎక్కువ మంది అంటే మనకి ఇక్కడ కానే మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తినడాన్ని హిందీలో ఏమంటారంటే మన భాషలో వచ్చేసి ఖానా అంటే ఏంటండి, రైస్ కదా, అంటే అన్నం కదా. ఈ కానే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎక్కువ మంది అనేది గుర్తుపెట్టుకోండి. ఆదరించే నమ్మకాలు, ఆదర్శాలే విలువలు అంటారనేసి చెప్పింది ఎవరండి, కానే. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలే విద్యా విలువలు. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని చెప్పింది ఎవరండి, కన్నింగ్హోమ్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అనేసి కన్నింగ్హోమ్ అన్నారు. వ్యక్తి లక్ష్యాలే అతని విలువలు. ఇక్కడ చూడండి, విద్యా లక్ష్యాలు వచ్చేసి కన్నింగ్హోమ్, వ్యక్తి లక్ష్యాలే వ్యక్తి యొక్క అతని విలువలు అని చెప్పింది ఎవరంటే బ్రుబేచర్, జేఎస్ బ్రుబేచర్. మనం దేన్నైతే ప్రేమగా చూస్తామో, పొందాలనుకుంటామో, అభిమానిస్తామో, పొగుడుతామో, ఊహిస్తామో, అభినందిస్తామో దానిని విలువ అంటారనేసి ఎవరన్నారు, జాన్ డ్యూయీ అన్నారు. చూడాలి ఇక్కడ దేన్నైతే ఇక్కడ కొంచెం రఫ్గా రాసుకున్నాను కాబట్టి మీకు అలా అనిపిస్తుందండి. రైటింగ్ కొంచెం పర్లేదు, అడ్జస్ట్ అవ్వండి. చూడండి, ఇక్కడ మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమగా చూస్తామో, దేన్నైతే ఎక్కువగా పొందాలనుకుంటామో, దేన్నైతే అభిమానిస్తామో, పొగుడుతామో, ఊహిస్తామో
అభినందిస్తామో దానినే విలువ అంటారనేసి ఎవరు చెప్పారు? జాన్ డ్యూయీ అన్నారు. గుర్తుపెట్టుకోవాలి. చూస్తామో, పొందాలనుకుంటామో, అభిమానిస్తామో, పొగుడుతామో, ఊహిస్తామో దానిని ఎవరన్నారు? జాన్ డ్యూయీ అన్నారు. నెక్స్ట్, ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి మిన్నా అని ఎవరన్నారండి? ఐన్స్టీన్ అన్నారు. మనము ఇప్పుడు మన సొసైటీలో అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా రీచ్ అయ్యారా? కాదు కదా. అంటే చదువుకున్న వ్యక్తి అంటే ఓటమి ఎరిగినా కూడా వ్యక్తి కన్నా విలువలకే ప్రాధాన్యత. ఇప్పుడు నీకు ఎంత ఆస్తి, ఎంత డబ్బు, ఎంత పరపతి ఉన్నా, ఎంత స్టేటస్ ఉన్నా కూడా నీకు విలువలు లేనప్పుడు ఎందుకండి? అంటే ఇక్కడ ఒక ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా మెయిన్గా విలువలుగా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి మిన్నా అనేసి ఎవరన్నారు? ఐన్స్టీన్ అన్నారు. వ్యక్తి అంటే ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు? ప్రాధాన్యత విలువలకు ఇవ్వాలనేసి ఎవరన్నారు? విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తే మిన్నా అనేసి ఐన్స్టీన్ అన్నారు. నెక్స్ట్ వన్, తత్వశాస్త్రానికి సంబంధించిన అంశాలు శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఏదైతే సత్యమో చెప్పేది ఏంటి? భౌతిక శాస్త్రం, మెటాఫిజిక్స్. తత్వశాస్త్రానికి సంబంధించిన అంశాలు చూడండి ఇక్కడ. ఏదైతే సత్యమో చెప్పేది ఏంటండి? ఏదైతే సత్యమో చెప్పేది భౌతిక శాస్త్రం అంటే మెటాఫిజిక్స్. ఏది జ్ఞానమో చెప్పేది ఎపిస్టమాలజీ. ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. తత్వశాస్త్రానికి సంబంధించిన అంశాలు ఈ మూడు కూడా ఏవి? ఏదైతే సత్యమో చెప్పేది అదేంటండి? భౌతిక శాస్త్రం అంటే మెటాఫిజిక్స్. ఏది జ్ఞానమో చెప్పేది అది ఎపిస్టమాలజీ. ఏది విలువలో చెప్పేది ఆక్సియాలజీ. ఈ మూడు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్, విలువల లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే అమూర్తమైనవి అంటే ఇవి ఏంటి? కంటికి కనిపించవు. మూర్తమైనవి అంటే కంటికి కనిపించేవి, అమూర్తమైనవి అంటే కంటికి కనిపించవు. ఆపాదించబడేవి, అంతర్లీనంగా ఉండేవి, సాపేక్షమైనవి. ఇవన్నీ కూడా దేని లక్షణాలు? విలువ యొక్క లక్షణాలు. మరి ఈ విలువలు కొన్ని మారేవిగా ఉంటాయి, ఇందాకే మనం చెప్పుకున్నాం. కొన్ని మారనివిగా ఉంటాయి. విలువలు అనేవి మారేవిగా ఉంటాయి, మరికొన్ని మారనివిగా ఉంటాయి. మారే విలువలనేమో సాపేక్ష విలువలు అంటారు. మారే విలువలను ఏమంటారు? సాపేక్ష విలువలు. మారే విలువలను సాపేక్ష విలువలు. మారని విలువలను నిరుపేక్ష విలువలు అంటారు. కంప్లీట్గా ఆపోజిట్ వర్షన్. సాపేక్ష అంటే ఏంటి? మారే విలువలు. నిరుపేక్ష అంటే మారని విలువలు. ఇలా సాపేక్ష విలువలకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు పూర్వకాలంలో కన్యాశుల్కం ఉండేది. అంటే మనం ముందుండే జనరేషన్లో కన్యాశుల్కం ఉండేది. బట్ ఇప్పటికి వచ్చేసరికి అది వరకట్నం అయింది. అంటే ఇక్కడ కంప్లీట్గా ఆపోజిట్ వర్షన్. అప్పుడు వాళ్ళే ఇచ్చేవారు, బట్ ఇప్పుడు మనమే ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్, రోడ్డుకి ఎడమ వైపున నడుస్తాము, మద్యపానం అనేది నిషేధిస్తాం. ఇవన్నీ ఏంటి? సాపేక్ష విలువల కిందికి వస్తాయి. కన్యాశుల్కం అనేది వరకట్నం లాగా అయింది. రోడ్డుకు ఎడమ వైపున నడుస్తాము అంటే ఇది మనకు రోడ్డుకి ఎడమ వైపున అంటే సాపేక్ష విలువలు. మద్యపానం నిషేధం అనేసి ఉంది, బట్ మద్యపానం నిషేధం అయిందా? కాదు కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నిరుపేక్షమైన విలువలకి ఫర్ ఎగ్జాంపుల్ సత్యం, శివం, సుందరము. నిరుపేక్షమైన విలువలకి ఎగ్జాంపుల్ సత్యం, శివం, సుందరం. అంటే ఏదైతే మనకి ఉపయోగకరంగా ఉంటుందో దానినే విలువ అంటారు. అంతే కదా అండి. ఇప్పుడు మనకు ఉపయోగకరంగా ఉంది, వాల్యుబుల్ అంటారా లేదా దానికి విలువ అనేసి అంటారు. ఏదైతే మనకు ఉపయోగకరంగా ఉంటుందో దానిని విలువ అంటారు. అండ్ ఏ గుణం అయితే ఒక వ్యక్తికి లేదా ఒక వస్తువుకు ప్రాధాన్యత, గౌరవం కానీ ప్రయోజనం కానీ కలిగిస్తుందో దానిని కూడా విలువ అంటారు. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాబ్ వచ్చింది అనుకోండి, డిఎస్లో మనం ర్యాంక్ కొట్టాము, జాబ్ వచ్చింది, టీచర్గా వచ్చింది, అప్పుడు మనకేం కలుగుతాయి? గౌరవం అనేది ఉంటుంది. లేకుంటే లే పోరా నువ్వెవరో నేనెవరో అంటారు. అవునా కదా. అంటే ఈ సమాజంలో మనం బ్రతకాలంటే ఒకటి డబ్బు, తర్వాత మనకి ఏదైనా జాబు, తర్వాత లేదా ఇంకేదైనా మనకు కొంచెం ఆస్తి పరులు అలాంటివి ఉంటేనే అండి ఇప్పుడు ఈ కాలంలో గౌరవం అనేది దొరుకుతుంది. మనకి లేకుంటే పో అంటారు. అవునా కదా, మీరే చెప్పండి. సో ఏ గుణం అయితే ఒక వ్యక్తికి లేదా వస్తువుకు ప్రాధాన్యత, గౌరవం, ప్రయోజనం కలిగిస్తుందో దానినే విలువ అంటారు. ఇది మనకు విలువల గురించి అయితే లక్షణాలు.
విలువల గురించి లక్షణాలు. ఇక్కడ చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి. ప్రతిదీ కూడా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేస్తానండి. మెథడాలజీ అంటేనే మనకు థియరీ పార్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మోర్ దెన్ ఇంపార్టెంట్ ఏంటంటే విలువల రకాలు వచ్చిందబ్బా. ఇది మనకి ఇంకా కష్టమైనది, ఇష్టంతో కూడుకున్నది. విలువల రకాలను మనం షార్ట్కట్గా ఫస్ట్ దేవిక అని పెట్టుకోండి. దేవిక, DEVICA, దేవిక. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూసిపి అనేది ఇది గుర్తుగా. నెక్స్ట్ IDI, ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా షార్ట్కట్ ఫామ్స్లో పెట్టుకున్నామని. ఫస్ట్ దీని గురించి నేర్చుకున్నట్లుగా అయితే మనము డి అంటే ఏంటి, డిసిప్లినరీ వాల్యూస్ అంటే మనకు ఏంటి ఇక్కడ, సారీ అండి ఇక్కడ వ్యక్తిగత అని రాశాను, బట్ ఇక్కడ డిసిప్లిన్ అంటేనే క్రమశిక్షణ విలువలు కదా. సో క్రమశిక్షణ విలువలు, డిసిప్లినరీ వాల్యూస్ అంటే క్రమశిక్షణ విలువలు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, మనకు ఏదైనా సరే చట్టాలను అనుసరించి అంటే మనకు చట్టాలను అనుసరించి ఉండే దేనినైతే మనము నిరాకరిస్తామో, దేనినైతే మనము వాల్యూ ఇవ్వకోకుండా ఉంటామో, దేన్నైతే మనము దానిని తిరస్కరిస్తామో, ఆపోజిట్గా చేసే పనులన్నీ కూడా మనకు క్రమశిక్షణ వాల్యూస్ కిందికి వస్తాయా, లేదు కదా. అంటే ఇక్కడ జాతీయ జెండాను గౌరవించాలి, అదేంటి క్రమశిక్షణ విలువ. అండ్ రోడ్డు నియమాలు పాటించాలి, ఇది మనకు క్రమశిక్షణ. అండ్ పాఠశాలలో జెండా వందనం చేసేటప్పుడు మనం డిసిప్లిన్గా ఉండాలి, ఇది ఏంటి క్రమశిక్షణ విలువ. ఇలాంటివన్నీ కూడా దేని కిందికి వస్తాయంటే క్రమశిక్షణ విలువల కిందికి అయితే వస్తాయండి. అండ్ నెక్స్ట్ వన్ ఎథికల్ వాల్యూస్. ఫర్ ఎథికల్ వాల్యూస్ అంటే నైతికల విలువ. అప్పుడప్పుడు మనం చెప్తుంటాం, వాడికి ఏంటి అసలు ఎథిక్సే లేవు కదా, తనకి ఎథిక్సే లేవురా అనేసి చెప్తూ ఉంటాం కదా. సో ఎథికల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు. అంటే ఏది మంచి చెడు తెలుసుకోవడం, ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవడాన్నే నైతిక విలువలు దానికి ఎగ్జాంపుల్. ఈ నైతిక విలువలు పెంపొందించినట్లయితే అణుశక్తిని సైతం మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారు అనేది ఎవరన్నారంటే రాధాకృష్ణన్ అన్నారు. నైతిక విలువ పెంపొందించినట్లయితే అణుశక్తిని సైతం కూడా మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారనే పర్సన్ అని ఎవరన్నారండి ఇక్కడ రాధాకృష్ణన్ అన్నారు. నెక్స్ట్ వన్ వృత్తిపరమైన విలువలు. వి ఫర్ ఒకేషనల్ వాల్యూస్. సో వృత్తిపరమైన విలువలు ఏంటి, వొకేషనల్ వాల్యూస్. వృత్తిపరమైన విలువలకి ఎగ్జాంపుల్ చూస్తే ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, డాక్టర్గా, టీచర్గా పొందే విలువలే వృత్తి, వొకేషనల్ వాల్యూస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, బౌద్ధికపరమైన విలువలు. ఈ ప్రజ్ఞ లేదా బౌద్ధికపరమైన విలువలని మనము ఇంటెన్షువల్ అంటారండి. I for ఇంటెన్షువల్ వాల్యూస్. ప్రజ్ఞ లేదా బౌద్ధికపరమైన విలువల్ని ఇక్కడ చూడండి, సమాజంలో ఎలా జీవించాలో నేర్పడమే భౌతిక విలువలు. అంటే జీవించడం కూడా ఒక కళ, ఆ కళ గురించి చెప్తుంది సాంఘిక శాస్త్రం అనేసి ఎవరన్నారు, ఎంపీ ముఫెట్ అన్నారు. జీవించడం కూడా ఒక ఆర్ట్, ఆ ఆర్ట్ గురించి చెప్తుంది సాంఘిక శాస్త్రం అనేసి ఎవరు చెప్పారు, ఎంపీ ముఫెట్ అన్నారు. నెక్స్ట్ వన్ సాంస్కృతిక విలువలు. అంటే మన యొక్క కల్చరల్ వాల్యూస్. ఇది కల్చరల్ వాల్యూస్. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడమే సాంస్కృతిక విలువలు. ఈజియెస్ట్, ఇది బెస్ట్. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడమే సాంస్కృతిక విలువలు. అంటే మన యొక్క పండుగలు కానీ, ఆచారాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కల్చరల్ యాక్టివిటీస్ అది ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విలువలు. అండ్ నెక్స్ట్ వన్ సౌందర్యోపాసన విలువలు. అంటే సౌందర్యమే సత్యము, సత్యమే సౌందర్యము, సత్యమే సౌందర్యం అని ఎవరన్నారు, జాన్ కిట్స్ అన్నారు. లేదా సత్యమే సౌందర్యము, సౌందర్యమే సత్యము అన్నా కూడా ఒకటే అండి. దీనిని ఎవరు నిర్వచించారంటే జాన్ కిట్స్ అన్నారు. అంటే సౌందర్యాన్ని ఆస్వాదించడం. ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టాంప్స్ ఉంటాయి, అంటే తపాలా బిల్లల కలెక్షన్స్ కానివ్వండి, నాణ్యాలు సేకరించడం కానీ, ఒక మంచి అలవాట్లను, ఇవన్నీ కూడా సౌందర్యోపాసన విలువల కిందికి వస్తాయి, ఎథిస్టిక్ వాల్యూస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి సెవెంత్ ఉపయోగిత విలువలు, యూసేజ్ వాల్యూస్.
ఎడారిలోని ఇసుక మానవ ఉపయోగంలోకి రావడం గొప్ప. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఇసుక ఏదైనా ఒక కట్టడం కట్టాలనుకున్నప్పుడు ఇసుక అనేది తెప్పిస్తూ ఉంటాం కదా, దానికి వాల్యూ ఉంటుందా? లేదు. అదే ఇసుకను నువ్వు ఎడారి నుండి మోసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ఇసుకకు వాల్యూ అనేది ఉంటుంది. అంటే ఎడారిలోని ఇసుక మానవ ఉపయోగంలోకి రావడం అనేది గొప్పగా ఉంటుంది. దాన్నే మనం ఉపయోగిత విలువ, ఉపయోగంలోకి రావడము, ఉపయోగం వల్ల వచ్చే విలువనే ఉపయోగిత విలువ. నెక్స్ట్ వన్, 8th వన్, సృజనాత్మకత, క్రియేటివిటీ వాల్యూస్. క్రియేటివిటీస్ అంటే పేరులోనే ఉంది, సృజనాత్మకత, క్రియేటివ్గా ఉండడము, బొమ్మలను తయారు చేయడము, చిత్రాలను గీయడము. మోటార్ సైకిల్లో ఫస్ట్ తనకి తెలిసినవి చేస్తాడు, తర్వాత దాన్ని స్వతహాగా రిపేర్ చేయబడడం. ఇవన్నీ దేని కిందికి వస్తాయంటే క్రియేటివిటీ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ఆర్ట్గా ఒక మంచి ఆర్ట్ గీయడం కానీ, ఏదైనా పరికరాలను ఉపయోగించి మనం దానిని చేయడం కానీ, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయంటే సృజనాత్మకత, క్రియేటివిటీ వాల్యూస్ కిందికి వస్తాయి. నెక్స్ట్ వన్, మనోవైజ్ఞానిక విలువలు, సైకలాజికల్ వాల్యూస్. అంటే ఇక్కడ ప్రజ్ఞ, జ్ఞానము, ప్రజ్ఞా పాఠవాలు, తెలివితేటలను గౌరవించడం అన్నీ కూడా మనోవైజ్ఞానిక విలువలు. ప్రజ్ఞ కానీ లేకుంటే జ్ఞానానికి సంబంధించిన ప్రజ్ఞా పాఠవాలు కానీ తెలివితేటలను కానీ గౌరవించడానికి వచ్చే విలువలే మనోవైజ్ఞానిక విలువలు. నెక్స్ట్ వన్, వివరణాత్మకత విలువ. దీన్ని ఇండిఫైన్ వాల్యూస్ అంటారండి. ఇండిఫైన్ వాల్యూస్ అంటే జనాభా సమస్యలను వివరించడం కానీ, వేదాల యొక్క గొప్పతనం చెప్పడం కానీ, ఒక అంశాన్ని సమర్థవంతంగా చెప్పడం, వివరించడం అనేది ఉంది చూడండి. అంటే ఏదైనా మనము జనాభా సమస్యల గురించి వివరిస్తాం కదా, వేదాల యొక్క గొప్పతనం మనం వివరిస్తాం కదా, అలాగే ఏదైనా ఒక అంశం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అంశాన్ని సమర్థవంతంగా చెప్పడం అనేది అన్నీ కూడా వివరించడానికి వివరణాత్మకత విలువల కిందకి అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, ప్రజాస్వామిక విలువలు, డెమోక్రటిక్ వాల్యూస్. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలోని చట్టాలన్నీ కూడా మనం గౌరవించడము. ప్రజాస్వామ్య వ్యవస్థలోని చట్టాలన్నీ గౌరవించడం దేని కిందికి వస్తుందంటే ప్రజాస్వామిక వాల్యూస్, విలువలు, డెమోక్రటిక్ వాల్యూస్ కిందికి అయితే వస్తాయి. నెక్స్ట్ వన్, ఉత్తేజాన్ని పెంపొందించే విలువలు. ఒక అంశం పట్ల ఆసక్తిని ప్రదర్శించడం. మనకు ఎగ్జాంపుల్ చూడండి, నాకు సోషల్ స్టడీస్ అంటే ఇష్టం. అంటే ఆ అంశంలో అన్నీ ఉంటాయి, మనకు భూగోళానికి సంబంధించిన మన యొక్క భూమి ఎలా ఉంటుంది, అంతర్నిర్మాణాలు ఏంటి, అవన్నీ కూడా ఏదైనా సరే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీలో ఆసక్తిని రేపించే అంశాలన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక అంశం పట్ల మనము ఇంట్రెస్ట్, ఆసక్తిని ప్రదర్శించడం అన్నీ కూడా ఒక ఎక్సైట్మెంట్, ఉత్తేజంతో కలిగి ఉంటుంది కదా మనకి. అంటే రిలీఫ్గా ఆ చాప్టర్ నేర్చుకుంటే ఇట్లా ఉత్తేజానికి, ఇలాంటివన్నీ అంశాలన్నీ కూడా ఏదైనా ఒక అంశం పట్ల ఆసక్తిని ప్రదర్శించడమే ఉత్తేజాన్ని పెంపొందించే విలువలు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి విరామ సమయాన్ని సద్వినియోగపరచుకోవడము. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో వచ్చాయనుకోండి, సమ్మర్ హాలిడేస్లో మనం ఏం చేస్తాము, తినడం, తాగడం, నిద్రపోవడం, ఇలాంటివన్నీ చేయకోకుండా ఆ విరామ సమయంలో మనం ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ రైటింగ్ కానీ, హ్యాండ్ రైటింగ్ నేర్పించడం కానీ, ఏదైనా సరే మనము ఆ యొక్క విరామ సమయాన్ని ఉపయోగించుకోవడం, అవన్నీ కూడా మనకు విరామ సమయానికి సద్వినియోగపరచుకోవడం విలువ కిందికైతే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ లెసన్కి సంబంధించిన టాపిక్. అంటే మనం ప్రజెంట్ ఏం నేర్చుకున్నాము, విలువలు నేర్చుకున్నాం. ఎన్ని విలువల గురించి అయితే నేర్చుకున్నాము, 13 విలువల గురించి అయితే నేర్చుకున్నాం. డెఫినేషన్స్, అసలు విలువ అంటే ఏంటి, దాని గురించి అయితే కంప్లీట్గా నేర్చుకున్నామండి. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నాను. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే క్లాసెస్ అన్నీ కూడా ఇప్పుడు మెథడ్ ఆర్ సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఇక మీదట మీకు అయితే వస్తాయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆశయాల గురించి అయితే నేర్చుకుందాం.